సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మోటకొండూరు మండలంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారం. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల సుస్థిరంగా ఉండాలి అంటే తెలంగాణలో 14 సీట్లు ఉండాలన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బాలసదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచల కృష్ణారెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎన్నికల సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి. బూర నర్సాయి గౌడ్ని గెలిపించాలని కోరుతూ మాసాయిపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం. నిరుద్యోగులను మోసం చేసిన బీజేపీ పార్టీని ఓడించాలన్న డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి. ఘనంగా ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన వేడుకలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపు కొరకు మాజీ సర్పంచ్ చింతకింది మురళి ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడిలో పూజలు. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన ఎన్నికల మున్గోడు ఇన్ఛార్జ్ వెంకటనారాయణ గౌడ్. ఘనంగా అరుణోదయ రామారావు 5వ వర్ధంతి వేడుకలు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న డాక్టర్ బొమ్మరబైన కేశవులు. సెక్స్ కుంభకోణంలో కూరుకుపోయిన ప్రజ్వల్ రేవణ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి. బానూరు నాగరాజు నటిస్తూ నిర్మించిన లఘు చిత్రం స్వాగతమమ్మ కళామ తల్లి. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని గడప గడప ప్రచారం నిర్వహించిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డి. ఆవుల రామన్న యాదవ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన యువజన నాయకులు. సిపిఎం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యవర్గ సభ్యులు దండ అరుణ్ కుమార్. దామనూరి రమేష్ జన్మదినం సందర్భంగా అనాథ వృద్ధులకు అన్నదానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇక్కుర్తి మాటూరి గ్రామాల్లో ప్రజలను కలిసి ఓటుని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిండు. అలాంటి కుటుంబం, త్యాగాల కుటుంబం, మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం. పేదల సంక్షేమాలను అమలు చేస్తూ 2 సార్ల ప్రధాన పదవి అవకాశం వచ్చినా ప్రధాన పదవి నాకు అవసరం లేదు, నా భారతదేశ ప్రజలే ముఖ్యమని చెప్పి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేస్తే ఇవాళ మన గ్రామాలలో మనం చేస్తున్నటువంటి కరువు పని జాతీయ ఉపాధి పథకం, ఆ పథకాన్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా మన గ్రామాల్లో ఇంతో మన పని దొరుకుతుందంటే ఆ కరువు పని వల్లనే మనకు పని దొరుకుతుంది. అలాంటి పని కాంగ్రెస్ పార్టీ పెడితే ఈ 10 ఏళ్లలో మోడీ వచ్చి ఆ కరువు పని వేస్తూ ప్రభుత్వానికి దండగా అని చెప్పి కరువు పని తీసేయాలని కూడా ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ పోరాడి మళ్ళా కరువు పని పెట్టింది. ఆ కరువు పని తోటి ఇవాళ 200 రూపాయలు వస్తున్నాయి. ఇవాళ ఇల్లు గడవట్లేదు. ప్రతి వ్యక్తికి, ప్రతి అమ్మకు, చెల్లెకి, అందరికీ కరువు పని పోయినలకు 400 ఇవ్వాలని చెప్పి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. రేపు మీరు అందరూ ఆస్వాదించి ఈడ చామల కిరణ్ కుమార్ గారికి గెలిపించి రేపు మన రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. కాబట్టి మీ అందరికీ మీ గ్రామాలలో జాతీయ ఉపాధి పథకం కరువు పనిలో ప్రతి ఒక్కరికి 400 పడతాయి తల్లి. గత 10 సంవత్సరాలుగా ఈ మోడీ పరిపాలన మీరు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 450 రూపాయలకు మనం గ్యాస్ ఇచ్చినాం. ఈ 10 ఏళ్ళు మనం 900 నుంచి 1100, 1200 రూపాయలు గ్యాస్ తీసుకున్నాం. ఆ ధరలు పెరగడానికి మోడీ కారణం. పెట్రోల్ ధర ఎంత ఉండే 60 రూపాయలు ఉండే, మోడీ ఏవటికే 160 రూపాయలు, 120 రూపాయలు అయింది. డీజిల్ ధర పెరిగింది. ఇంట్లో ఉప్పు, పప్పు, చక్కెర అన్నీ పెరిగినాయి. ప్రతి వస్తువు కొంటే
మనకు తెలియకుండానే దాని మీద జిఎస్టీ వేస్తాడు. 10 రూపాయల వస్తువును మనం 15 రూపాయలు కొంటున్నాం, 5 రూపాయలు కేంద్రం పోతున్నాయి. మన పైసలు మన రాష్ట్రానికి ఇస్తున్నా అంటే ₹1 ఇస్తున్నాడు. బీజేపీ ఏ రాష్ట్రంలో అధికారం ఉంటే ఆ రాష్ట్రాన్ని చూస్తుండు. కాబట్టి ఇవాళ మనం మన భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే మన బీదల పక్షాన, మన దళితుల పక్షాన, ఎస్టీ ఎస్సీ మైనార్టీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇలా సంక్షేమ పథకాలు తెచ్చింది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఏమన్నా మన మోదీ పోయిన ఎలక్షన్లలో నన్ను గెలిపిరి మీ అకౌంట్లలో 15 లక్షలు వేస్తాడు. మరి మా ఆటూరులో ఒక్కరికైనా 15 లక్షల అకౌంట్లు పడ్డాయా? కనీసం ₹1,00,000 వచ్చినాయా? నల్లదానం తెస్తాడు. నల్లదానం తేలే మన రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి ఎంతో మంది రైతులు చనిపోవడానికి ఈ మోడీ కారణమైంది. కాబట్టి మోడీ దేవిని నమ్ముకున్నాడు. కాంగ్రెస్ పార్టీ మా దేవుళ్ళు మా ప్రజలని చెప్తున్నాం, దేవిని పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నాడు. మతాల మధ్య కులాల మధ్య సిచ్చు పెడుతున్నాడు. ఏమనంటే మొన్నటిదాకా మీ బియ్యం మాకు, మా బియ్యం మీకు, బియ్యం వచ్చేంత మాత్రాన మరి కడుపు నింటుందా? మీరు అందుకే ఆలోచన చేయాలి. ఈ మోడీ నియంతృత్వ పాలన బలిసినోని ఇంకా బలపెడుతున్నాడు, బక్కోని మొత్తం కిందగా అనగబెడుతున్నాడు. అందుకే మార్పు రావాలి. మీ అందరి ఆశ్రమం వల్ల మీ బిడ్డగా ఇక్కడ గెలిపిస్తే మనకు తెలంగాణలో దొరల పాలన పోయి గడీల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. ఆ ప్రజాపాలనలో తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో 5 ఇంప్లిమెంట్ చేసినాం. ఇంకా కూడా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చాలా మంది మా పెద్దమ్మలు మా అక్కలు అంటున్నారు పెన్షన్ పెరగపాయే. పెన్షన్ ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు అయిపోయినాక 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. 500కే మీకు గ్యాస్ వస్తుంది. ఓ పెద్దమ్మంటుంది బిడ్డ నాకు 850 తీసుకుండు, ఆడు 850 తీసుకుంటాడు. 350 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. పడకపోతే నాకు ఫోన్ చేయరి, ఇచ్చే బాధ్యత నాది. మీ అందరి ఇళ్లలో ప్రతి ఇంటికి 200 ఇంట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తుంది. మీకు 0 బిల్ ఎవరికైనా రాకపోతే నాకు ఫోన్ చేయండి. ఇక్కడ మన మండల పార్టీ ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేయండి. ఏదన్నా రేషన్ కార్డు మ్యాచ్ కాకుండా, మీటర్ నెంబర్ మ్యాచ్ కాకుండా ఎవరికైనా రాకపోతే కూడా ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ గ్రామంలో రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ అన్ని విధాల రైతు బంధు కూడా 9 తారీఖున ఎవరికైతే రైతు బంధు వల్లేదో ఈ ఎలక్షన్ల లోపే రైతు బంధు ఇస్తున్నాం. ఆగస్టు 15 లోపు ప్రతి అన్నకు ప్రతి తమ్మినికి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ ఇస్తాం. మళ్ళీ ఇక్కడటువంటి మీ నాయకులతోటే బ్యాంకులలో మళ్ళీ రుణం ఇప్పించే బాధ్యత మాది. మోడీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ సంస్థాన్ నారాయణపురం మండలాల బూత్ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశంకు మున్గోడు ఎమ్మెల్యే భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ సంస్థాన్ నారాయణపురం మండలాల బూత్ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశంకు మున్గోడు ఎమ్మెల్యే భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ మన ప్రభుత్వం 5 ఏళ్లు సుస్థిరంగా ఉండాలి అంటే తెలంగాణలో 14 సీట్లు ఉండాలని, నేను గతంలో ఎమ్మెల్యేగా అనుకున్న అభివృద్ధి చేయలేకపోయానని, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది అభివృద్ధి చేసుకుందామని అన్నారు. భువనగిరి ఎంపీ స్థానంని గెలుచుకుందాం, మన మున్గోడులో ఎక్కువ మెజార్టీ రావాలని మండల స్థాయిలో బూత్ మీటింగ్లో గత 2 రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్నాయని తెలిపారు. చౌటుప్పల్లో మండలంలో 45 బూతులు, 27 బూతులు మున్సిపల్లో ఉన్నాయని, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విడతల వారీగా నెరవేరుస్తుందన్నారు. రైతుల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చేయడం జరుగుతుందని, ప్రతి ఓటర్ని కలిసి చేయి గుర్తుపై ఓటు వేయాలని చెప్పాలని సూచించారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరసింహ అందరికీ కౌన్సిలర్లకు, ఎంపీటీసీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం చేసింది. చాలా సంతోషం. సౌండ్ బాగా వినబడుతుందా? ఎఫెక్ట్ ఉన్నట్లు అనిపిస్తలేదు. చాలా సంతోషం. నిన్నగాక మొన్న ఒక మాట అన్నా, ఈ బూర నరసయ్య వ్యక్తి ఒక వీడియోలో చూస్తే మా బీజేపీ కఠిన అవసరాలు వేయించు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటి ప్రచారం మొదలు పెడతలేరు, నేనే గెలుస్తున్నాను అన్నాడు. వాళ్ళకు ఉన్నది 4, ఆ 4 ఇంటిని తిరుగుతున్నారు. ఆ వీడియో చూసిన సతీష్, మనము ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మనందరము ఇక్కడ ఎక్కువ పరిచయాలు గోవులు పార్లమెంట్లోని స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి కూర్చొని ఎలాగైనా గెలిపాలి మన పార్లమెంట్ అభ్యర్థిని. మన ప్రభుత్వం సుస్థిరంగా 5 ఏళ్ల పాటు ఉండాలంటే మన 14 మంది ఎంపీలకు గెలవాల్సిందే అన్న నీ దగ్గర నమ్మకంతో ఏఐసిసి నాణ్యం కాదు, కాంగ్రెస్
స్నానం పెట్టింది, నీళ్ళు పెట్టలేదు పూర్వం రేవంత్ రెడ్డి గారు. సరే, మనం పార్టీలో ఉన్నప్పుడు మనం ఆశించిన స్థాయిలో మన బలం రాకపోయినా పార్టీలో ఉన్నంత వరకు ఒక క్రమశిక్షణ గల సైనికుడుగా నాకు ఇచ్చిన బాధ్యతలు నిలబడి నిబద్ధతోటి పనిచేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు 4-5 గంటల కంటే ఎక్కువ పడుకోవట్లేదు. రోజు 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా మన ఎంపీ క్యాండిడేట్ ఎంటర్టైన్మెంట్ తిరుగుతున్నాం. ఎందుకు అంటే మన ప్రభుత్వం ఉంది. గతంలో మునుగోడు ఎమ్మెల్యే గెలిచినా నేను అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయినా, అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా కనీసం పట్టించుకున్న నాదు లేకపోలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది. ఈ మునుగోడు ప్రాంతం చాలా రకాలుగా అన్ని రంగాల్లో వెళ్లబడింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ బాధ్యతని మునుగోడుతో పాటు బోర్డు పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని చెప్పేసి ఎగిర వేస్తేనే రేపొద్దున మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినా, కాంగ్రెస్ అధికారుల దగ్గర పోయినా మాట్లాడి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అప్పుడు మాట్లాడే అర్హత మనకు ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 7 నియోజకవర్గాల్లో మెజార్టీ రావాలి, అన్నింటికంటే ఎక్కువ మునుగోడులో రావాలని చెప్పి మీ అందరినీ నా పర్సనల్గా వ్యక్తిగతంగా ర్యాలీలలో వచ్చినప్పుడు మేము రాజకీయ ప్రసంగాలు చేస్తుంటాం, చాలా హడావుడి ఉంటుంది. కానీ ముఖ్య కార్యకర్తలు, పూర్తి నాయకత్వాన్ని నేనే వ్యక్తిగతంగా మీ అందరినీ పేరు పెట్టిన చేతులు జోడించి కోరుకోవాలి, అభ్యర్థించాలి, మిమ్మల్ని విన్నవించాలి, విజ్ఞప్తి చేయాలనే ఉద్దేశంతో ఈ మండల స్థాయిలో బూత్ కమిటీ సమావేశాలు నిన్నటి నుంచి మొదలుపెట్టడం జరిగింది. నిన్న విధంగా మునుగోడు బ్రహ్మాండంగా నారాయణపల్లి చేస్తూ, అంతకంటే బ్రహ్మాండంగా ఇప్పుడు చోటుపల్లి చేస్తున్నారు. మనం గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తెలుగులో విశ్వాసంతో మనం ఎప్పుడు పనిచేయలేదు. అధికారం ఉంది, ఎమ్మెల్యేలో ఉన్నాం, ప్రభుత్వం పడుతుంది, అయినా అతి విశ్వాసం పనికిరాదు. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయిలో ఎన్ని బూతులు ఉన్నాయి ఇక్కడ? మున్సిపాలిటీ 27 బూతులు, మండలంలో 27 బూతులు, మున్సిపాలిటీలు ప్రతి బూత్ లో 20 మంది ఉన్నారా? 20 మంది ముఖ్యమైన క్రియాశీలకంగా పనిచేసే నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో నిర్వహించే బాల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సదనంలోని పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు. బాల సదనంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని, ఏం చదువుతున్నారని, భోజనం ఎలా ఉందని వారి బాగోగులను అడిగి తెలుసుకుని అనంతరం మాట్లాడారు. నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో నిర్వహించే బాల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సదనంలోని పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు. బాల సదనంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని, ఏం చదువుతున్నారని, భోజనం ఎలా ఉందని వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాల సదనం మొత్తం కలియ తిరిగి నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై హోం సూపరింటెండెంట్ జయపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. బాలసదనం నిర్వహణ పట్ల సరైన శ్రద్ధ వహించని మ్యాట్రన్ సామ్రాజ్యాన్ని అప్పటికప్పుడే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బాలసదనం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వారిలో వారు కలహించుకోకపోవడంతో పాటు సదనం బాగోగులను పట్టించుకోకపోవడంపై తక్షణమే వారందరినీ సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేయాలని ఆదేశించారు. 3 రోజుల్లో బాలసదనం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని, లేనట్లయితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు కోసం హుజూర్నగర్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంటెద్దు నరసింహారెడ్డి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 1వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు కోసం హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 1వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తు. కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకే రైట్ సార్. కేసీఆర్ గారు మనకు ఈ అన్ని హామీ కృష్ణారెడ్డి గారి నాయకత్వం మళ్ళా 13వ తారీఖు ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు 13 నాడు ఎన్నికల్లో మొదటి వార్డులో బీఆర్ఎస్ కార్యకర్తతో కలిసి సమన్వయకర్తగా ఉన్న నేను కూడా ఈ ప్రచారంలో ఉదయం నుంచే పాల్గొనడం జరిగింది. విఘ్నేశ్వర పూజ అనంతరము ఇక్కడ ఈ ప్రచారం మొదలుపెట్టినాం. ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలన్నీ కూడా వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. మేము ఓటు అడగడానికి పోతే లేదు సార్, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏది అమలు చేయలేదు, మంత్రిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏం చేయలేదు, ఇక్కడ 2500 రావట్లేవు, రైతు భరోసా రావట్లేదు, నీళ్లు రావట్లేదు, కరెంటు కట్ అవుతుంది, రైతులకు సంబంధించి ఏం చేయలేదు, గ్యాస్ సబ్సిడీ రావట్లేదు, తులం బంగారం రావట్లేదు, కళ్యాణ లక్ష్మి రావట్లేదు, ఇచ్చిన హామీలు ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోయిందని కూడా స్పష్టంగా ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ గారిని చూసి ఖచ్చితంగా ఈసారి మేము కారు గుర్తుకే ఓటేస్తాం. నల్లగొండ ఎంపీ ఖచ్చితంగా కంచెల కృష్ణారెడ్డి గారిని గెలిపించిన క్రమంలో మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం, భాగస్వాములు అవుతామని పెద్ద ఎత్తున ప్రజలు చెప్తున్నారు. మా నాయకులందరూ కూడా, లోకల్ నాయకులందరూ కూడా ఉత్సాహంతో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని ఈ నెల 11 వరకు కూడా మేము గడప గడపకు కూడా బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ వైఫల్యాలే మా ప్రచార అస్త్రాలుగా, కాంగ్రెస్ వైఫల్యాలు హామీలు చేయకపోవడం దాన్నే మీ ప్రజలకు వివరిస్తున్నా. వాళ్ళు కూడా బాగా స్పందిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా జారిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆదివారం నరేంద్ర మోడీని గెలిపించాలని కోరడంతో ప్రతి ఒక్కరి నోట ఒకే మాట, మా ఓటు మోడీకి తప్ప ఎవరికి వేయమని ఘంటాపదంగా పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా జారిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలోన ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆదివారం నరేంద్ర మోడీని గెలిపించాలని కోరడంతో ప్రతి ఒక్కరి నోట ఒకే మాట, మా ఓటు మోడీకి తప్ప ఎవరికి వేయమని ఘంటాపదంగా భరోసానిచ్చిన మాసాయిపేట గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎక్స్ ప్రెసిడెంట్ కల్లెం శ్రీనివాస్ గౌడ్, యాదగిరిగుట్ట మండలం ఉపాధ్యక్షులు నేరెళ్ల సంతోష్, బూత్ అధ్యక్షులు కోల విక్రమ్, బుజ్జా శేఖర్ రెడ్డి, నాని, భరత్ కుమార్, సాయి, కార్తిక్ పాల్గొన్నారు. ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశానుసారం నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గెలుపును కాంక్షిస్తూ తిప్పర్తి రామాలయంలో నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాషం నరేష్ రెడ్డి మాట్లాడారు. ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశానుసారం నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ తిరుపతి రామాలయంలో నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ గత ఎన్నికల హామీలో నల్లధనం తీసుకొచ్చి ప్రతి భారతీయుడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి కార్పొరేటర్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిందని విమర్శించారు. మరోమారు మోడీ గ్యారంటీ పేరుతో మోసం చేయాలని వస్తున్నారని, రాజ్యాంగాన్ని పరీక్షించాలంటే మోడీని సాగనింపాలని
పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలలో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, మాజీ సర్పంచ్ జూకంటి మోష, యువజన అధ్యక్షుడు బద్దం సుధీర్, తిప్పర్తి ఎన్నికల ఇన్ఛార్జ్ ఆదిమల్ల ప్రశాంత్, రజక సంఘం రాష్ట్ర నాయకుడు నలపరాజు శ్రీనివాస్, కుక్కల రమేష్ రెడ్డి, బద్దం సైదులు, గుండ్రు శ్రీనివాస్, బత్తుల సోమరాజు, వంగూరి గిరి, జూకంటి భాస్కర్, లవిశెట్టి లక్ష్మణ్, వల్లపురెడ్డి మధుకర్ రెడ్డి, మైనార్టీ నాయకుడు ఎండి బాబర్, సలీం, జావిద్, తాండ్రు సతీష్, కిన్నెర రవి, తుమ్మల నాగరాజు, నూకల వెంకన్న, గుండెబైన సైదులు, శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్ను సాగబనంపిన విధంగానే కేంద్రంలో నియంతృత్వ పొగడలతో మతతత్వ సిద్ధాంతాలతో దేశాన్ని విభజించి విద్వేషాల పాల్చేసి విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోడీని కూడా దింపేయాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా మోడీ తాను చేసినటువంటి వాగ్దానాలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు. తాను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నాడు, నల్లధనాన్ని వెనక్కి తెస్తానన్నాడు. ఆ యొక్క హామీలను ఏ గ్యారెంటీ కూడా ఇవ్వలేదు. మరి ఈరోజు మాత్రం మళ్ళీ మోడీ గ్యారెంటీ పేరు మీద దేశాన్ని మరొకసారి మోసం చేయడానికి ముందుకొస్తుండు. ఇప్పుడు మోడీ వైఖరితోటి మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తమై ఈ మతతత్వ సిద్ధాంతంతో, మనువాదంతో రాజ్యాంగానికి ముప్పు తెస్తున్నటువంటి మోడీని గద్దెదించాలి. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మన అందరికీ తెలుసు. మన రాష్ట్రంలో మొన్న ఇచ్చిన 6 గ్యారంటీలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5టిని నెరవేర్చింది హామీలుగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 5 న్యాయాలు వాగ్దానం చేసింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే విశ్వసనీయతకు మారుపేరు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే వెనక్కి పోదు, మాట తప్పదు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తుంది. అది ప్రజలందరూ నమ్మి ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఐవీఎఫ్ అధ్యక్షుడు సారాబు సంతోష్ కుమార్, ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఐవీఎఫ్ అధ్యక్షుడు సారబు సంతోష్ కుమార్, ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగవల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి శ్రీనివాస్, ప్రొద్దుటూరి రమేష్, సముద్రాల శ్రీధర్, తోట ప్రశాంత్, సముద్రాల వేణు, ప్రొద్దుటూరు మల్లికార్జున్, విశ్వనాథం, బెల్దె సంతోష్, మణికంఠ, ఎర్ర బాలచందర్, గనగాని రామచందర్ తదితరులు పాల్గొన్నారు. పట్టుకో ఓకే. మరియు సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచి మనసున్న మా రాజు, మా ఉప్పల సీనన్న పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సరాబ్ సంతోష్ కుమార్ మరియు కమిటీ ఆధ్వర్యంలో ఆలేరు పద్మజా మెడికల్ హాల్ ముందు బటర్ మిల్క్ పంపిణీ కార్యక్రమం చేశారు. మా అన్న నిండు 3 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని లక్ష్మణ్ కోరుకుంటూ ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల సీనన్న గారు మనసున్న సేవా తత్పరుడు. ఆయన బర్త్డే సందర్భంగా ఆలేరులో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సరాబ్ సంతోష్
అధ్యక్షన చల్ల మజ్జిగ కంపెనీ కార్యక్రమం జరిగింది. ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో, దుర్గమ్మ తల్లి దీవెనలతో, సంతోషి దీవెనలతో, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ సాక్షిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఆయన చేసిన కొంతమందికి, చాలామందికి సేవలు, మంచి మంచి సేవలు చేస్తున్న వలన దానికి అనుకూలంగా ఆయన పేరు మీద పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. బర్త్డే సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు రావు సంతోష్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ జరిగింది. వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమం చేసి రాష్ట్రంలోనే అత్యున్నత సేవాభావం కలవాలని వారికి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆశ్చర్యపడుతున్నామని ఆ భగవంతుడు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండకింది విష్ణు పుష్కరణి, కారు పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో క్రాంతినగర్ 5వ వార్డులో మాజీ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి క్యామా మల్లేశం గెలుపు కొరకు మాజీ సర్పంచ్ చింతకింది మురళి ఆధ్వర్యంలో స్థానిక రేణుక ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో క్రాంతినగర్ 5వ వార్డులో మాజీ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి క్యామం మల్లేష్ గెలుపు కొరకు మాజీ సర్పంచ్ చింతకింది మురళి ఆధ్వర్యంలో స్థానిక రేణుక ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకే ఓటు వేస్తామని సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చామకూర మల్లారెడ్డి, చింతకింది ఉమేష్, చింతకింది రవికాంత్, కాన్రోజు వసంత తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్లమెంటరీ ఎన్నికల ప్రచారం గురించి ముఖ్య కార్యకర్తల సమన్వయ సదస్సు బీఆర్ఎస్ మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మున్గోడు ఇన్ఛార్జ్ వెంకటనారాయణ గౌడ్, మున్గోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్లమెంటరీ ఎన్నికల ప్రచారం గురించి ముఖ్య కార్యకర్తల సమన్వయ సదస్సు బీఆర్ఎస్ మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల మున్గోడు ఇన్ఛార్జ్ వెంకటనారాయణ గౌడ్, మున్గోడు మాజీ ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఈ పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. అలాగే కార్యకర్తలందరూ అత్యధిక శ్రమతో ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గీకాటి నిరంజన్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి, కౌన్సిలర్లు ఆల నాగరాజు, తాండూరి శిరీష, పరమేష్, దుబ్బాక శశిధర్ రెడ్డి, అత్తర్ పాషా, బొమ్మిరెడ్డి, వెంకటరెడ్డి, నరసింహ, అల్మస్పేట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ రామారావు 5వ వర్ధంతి సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. అరుణోదయ రామారావు 5వ వర్ధంతి సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మాండారి డేవిడ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామిక సాంస్కృతిక రంగంలో గత 45 సంవత్సరాలుగా ప్రముఖుల పాత్రలో మొదటి వరుసలో నిలిచి అరుణోదయ సాంస్కృతిక సంస్థ పేరునే ఇంటి పేరుగా చేసుకొని విప్లవ శ్రేణుల్లోనే కాక ప్రజల్లో కూడా గుర్తింపు పొందిన అరుణోదయ రామారావు చిన్నతనంలో రంగస్థానంలో కళాకారుడిగా పనిచేశాడు. మంచి గాయకుడు. 1973 నుండి స్థానిక జిల్లాలలో పార్టీతో సంబంధాలు ఏర్పడి విప్లవ కృషి ప్రారంభమైంది. 1974 జనవరిలో కర్నూలులో జరిగిన విప్లవ రచయితల మహాసభల సందర్భంగా ప్రగతి వీధి భాగోతాన్ని ప్రదర్శించిన కానూరి వెంకటేశ్వరరావు గారికి రామారావుని సుంకీల్ పరిచయం చేశారు. ఆయన కేవలం విప్లవ సాంస్కృతిక ఉద్యమ రంగానికే పరిమితం కాలేదు. విప్లవ పార్టీ నిర్మాణంలో కూడా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయి నాయకుడిగా మిత అతివాదులను వ్యతిరేకిస్తూ విప్లవ పదం కోసం నిలబడుతూ వచ్చాడని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కూనుకుంట్ల సైదులు, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలెబైన కిరణ్, సాయబ్ హుసేన్, గజ్జల మల్లారెడ్డి, రామాచారి తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో ఓటరు చైతన్యంపై ఏర్పాటు చేసిన సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు పాల్గొని మాట్లాడారు.
సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో ఓటర్ చైతన్యంపై ఏర్పాటు సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు కీలకంగా మారాయని, ప్రపంచ దేశాలు భారతదేశంలో జరిగే ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయని తెలిపారు. 20 దేశాలకు పై నుంచి దాదాపు 75 మంది విదేశీ ప్రతినిధులు దేశంలో జరిగే ఎన్నికలను పరిశీలించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ నాయకులు ఎండి ముజిముద్దీన్, సదాలక్ష్మి, ఓపెన్ యూనివర్సిటీ సిబ్బంది రేఖా నాయక్, శ్రీకాంత్, మహేష్, అనుష, విజయలక్ష్మి, కర్ణాకర్, అజ్మత్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పొద్దున్నే హెడ్స్ ఆఫ్ ది ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్స్ లోపలికి వెళ్ళి నేను కలెక్టర్ రాబా లోపలికి పోతే ఏమన్నా చెప్పనా వాట్ హ్యాపెండ్ సత్యనారాయణ గారు, వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే, బట్ బికాస్ ఆఫ్ యూ ఆర్ సేవ్డ్. నువ్వు చెప్పండి, నువ్వు బతికిపోయినావు, వేరే వాళ్ళని పేర్చి ఏం చేస్తారా అన్నాడు. మరి నాకు 3 రోజులు తిరిగితే పోకపోతే అలాగే లేదా జీతగాడు దొరకకపోతే జీతగాడు ఆఫీసులో ఉండాలి, లేకపోతే ఇంటికి రాను. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అలా దొరకలా ఉందా? నీ దోస్తు పోయి సభ్యులు ఆ దగ్గర పోయి కూర్చుంటే నాకు అది నీ పర్సన్. వెంటనే ఏమన్నా చెప్పనా ఉందా? మంచిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మీ పిల్లల్లో బాగా నేర్పియండి. ఇంగ్లీష్ ఇస్ వరల్డ్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్. వెంటనే అనుకున్నా నిలబెట్టి గద్దాయించి గట్టిగా తెలుగులో అర్థం చేసుకుంటానా ఆంగన్వాడీ చాలాసార్లు తెలుగులో అర్థమైంది. మిస్టర్ కలెక్టర్ అంట, మీరేనమ్మా ఈ వ్యవస్థ సరి చేసేది కేవలం ఆడవాళ్ళే. పొలంలో శాత కాదు, వరి పొలంలో కలుపు తీసేది ఆడవాళ్ళు, పత్తి చేల కలుపు తీసేది ఆడవాళ్ళు, మిరప చేల కలుపు తీసేది ఆడవాళ్ళు, ఇల్లు క్లీన్ చేసేది ఆడవాళ్ళు. వ్యవస్థను ఎలక్షన్ సిస్టంలో జరుగుతున్న అవకతవకల్ని సరిచేసేది కేవలం మహిళల మీద ఉంది, చిన్నపిల్లల మీద ఉంది. మీరు ఎప్పుడు ప్రశ్న తెలుగులో అర్థమైంది. గౌరవం నేను ఎంత కరెక్ట్ కాదు నాయక కశ్మీర కోపం మీద అన్నప్పుడు గౌరవనీయ నా ముఖంలో కనపడుతుందా? కసి కోపం కనపడుతుంది, కళ్ళు భీకరంగా ఉన్నాయి, అరివీర భయంకరంగా ఉంది ఎక్స్ప్రెషన్. కారు అయ్యగారు లేదు తెలుగు చెప్పనా? ఏమరా కరెక్ట్? అవగాహన సంస్థలు, ర్యాలీలు, సివిల్పై అవగాహన సంస్థలు దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ స్థాయిలో ఎన్నికలలో సదస్సులు, సమావేశాలు, చర్చా వేదికలు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ గమనించాల్సింది ఓటర్ల శాతం పెంచాలంటే ఓటు హక్కు వేసిన ఓటర్ల శాతం పెంచాలి. అంటే ఇక్కడ ఆడ, మగ, దళిత, పేద, దళిత ఓటు లేకుండా కూడా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది రాజ్యాంగం. కాబట్టి ఓటర్ అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంపొందించాలి. ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లయితే భారత ఎన్నికల ప్రధాన అధికారి సివిజిల్ యాప్ అనేది ప్రవేశపెట్టారు. ఆ సివిజిల్ యాప్ అందరి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఉంటాయి. ఆ స్మార్ట్ ఫోన్లో ప్లేస్టోర్కి వెళ్ళి మీరు అక్కడ పర్సనల్ డీటెయిల్స్ చేసినట్లయితే తప్పకుండా అక్కడ ఫోటో కానీ వీడియో కానీ చిత్రీకరించినట్లయితే డబ్బు, మద్యం, ప్రలోభాలు గురి చేస్తే బరువులు అభ్యర్థి. అలాంటప్పుడు మనం ఓటు అనేది నోటు కాదు, ఓటు అనేది అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఓటు అనేది వినియోగించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం సిబిసి ల్యాబ్ అనేది ప్రతి ఒక్కరు వినియోగించవచ్చు. సిబిసి ల్యాబ్లో ఏది పోస్ట్ చేసినా ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, అది డైరెక్ట్ ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎక్కడి నుంచి అయితే పోస్ట్ చేస్తూ అక్కడికి టెక్నికల్ టీం వచ్చి 100 నిమిషాలలోపే ఆ ఫిర్యాదుకు ప్రతిస్పందన ఉంటుంది. కాబట్టి ఓటు హక్కు అనేది ఒక కర్తవ్యం. ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ కావచ్చు, తెలంగాణ ఎన్నికల కమిషన్ కావచ్చు, దాదాపు అన్ని సర్వసంతో ఏర్పాటు చేసి ఇటు ఓటింగ్ బూత్, ఓటింగ్ కావచ్చు, పోస్టల్ ఓటింగ్ కావచ్చు, ఇలాంటి ఓటింగ్ శాతం పెంపొందించడానికి అన్ని రకాలుగా
ఆ సౌకర్యాలు ఇంకా తీవ్రత దృష్టిలో పెట్టుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు వాటర్, అదేవిధంగా పోలీస్ స్టేషన్ దివ్యాంగులకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తుంది. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఇప్పుడు కలెక్టర్లని ఎస్పీలని సమయం పరుస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నారు, అన్ని పీఓలు, ఏపీఓలు, ఏఆర్ వాళ్ళు, ఆర్ వాళ్ళు అందరినీ సమన్వయం పరుస్తూ వాళ్ళు ఒక మనకు అవగాహన పరుస్తున్నారు. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, ఇవి ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ వేసి డబ్బు మధ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని ఇక్కుర్తి గ్రామంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ, స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో కర్ణాటకలోని హసన్ నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు ప్రజ్వల్ రెవెన్యాంగ్ను సెక్స్ శాండల్కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం పద్మ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని ఇక్కర్తి గ్రామంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ, స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో కర్ణాటకలోని హసన్ నియోజకవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు ప్రజ్వల్ రేవన్ను సెక్స్ స్కాండల్కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం పద్మ మాట్లాడుతూ సెక్స్ కుంభకోణంలో కూరుకుపోయిన ప్రజ్వల్ రేవన్ను వెంటనే అరెస్టు చేయాలని, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ నుండి తొలగించాలని, మహిళలను లైంగికంగా వేధించి మహిళా గౌరవాన్ని ఉల్లంఘించడమే కాకుండా మహిళలను లైంగికంగా వేధిస్తున్న వీడియోలు, ఫోటోలు ఈ మధ్యలో భారతదేశంలో చక్కర్లు కొడుతున్నాయని, బీజేపీ ప్రధాని మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి దుర్మార్గులను, దోషులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని తెలిపారు. తండ్రి కొడుకు పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు ఝాన్సీ, పట్టణ అధ్యక్షురాలు పాము అనిత, సునంద, స్వప్న, శైలజ, భాగ్యమ్మ, ఎంపీటీసీ సిద్ధి లక్ష్మి, జి స్వప్న, శైలజ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారి ఆదేశం మేరకు, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో మేము కర్ణాటకలోని హసన్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ ప్రజ్వల్ రేవన్నను వెంటనే బర్తరఫ్ చేయాలి. అలాంటి కామాంధునికి ఎంపీ టికెట్ గా ఇచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల పైన వేధింపులకు, లైంగిక వేధింపులను గురి చేస్తున్న అతనికి ఎట్లా బీజేపీ నుంచి టికెట్ ఇచ్చినారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఈ రోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఈ బీజేపీ ప్రభుత్వంలో. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మోడీకి కూడా బుద్ధి లేదు. ఎందుకంటే మహిళలు, ఆయనకు కుటుంబం లేదు, ఆయనకు సంసారం లేదు. మహిళల పట్ల వాళ్ళ ఎంపీలు చేస్తున్న ఈ దురాచారాన్ని, ఆ కామాంధుని వెంటనే బర్తరఫ్ చేసి అతనికి టికెట్ రద్దు చేయాలి. ముఖ్యంగా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. 300 మంది మహిళల పైన లైంగిక వేధింపులు పాల్పడిన ప్రజ్వల్ రేవన్నను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. జై కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, అల్కలంబ గారి నాయకత్వం, సునీతారావు గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, శైలన్న గారి నాయకత్వం, మహిళా కాంగ్రెస్. పలు భారీ బడ్జెట్ డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంతో పాటు రియల్ స్టార్ శ్రీహరితో శివకేశవ్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సీతారామ ఫిల్మ్స్ అధినేత బానూరు నాగరాజు నటిస్తూ నిర్మించిన లఘు చిత్రం స్వాగతమమ్మ కళామ తల్లి తాజాగా 1000 శుభములు కలుగు నీకు చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న యువ దర్శకుడు రామ్ రాథోడ్ ఈ లఘు చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పలు భారీ బడ్జెట్ డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంతో పాటు రియల్ స్టార్ శ్రీహరితో శివకేశవ్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సీతారామ ఫిల్మ్స్ అధినేత బానూరు నాగరాజు నటిస్తూ నిర్మించిన లఘు చిత్రం స్వాగతమమ్మ కళామ తల్లి తాజాగా 1000 శుభములు కలుగు నీకు చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న యువ దర్శకుడు రామ్ రాథోడ్ ఈ లఘు చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. అన్వర్ ఛాయాగ్రహణం అందించారు. దర్శక దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ స్ఫూర్తితో తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిలింను ఆయనకే అంకితం ఇవ్వడం విశేషం. ఇందుకు గాను ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షులు
కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి టి ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు, మాతృదేవోభవ దర్శకులు అజయ్ కుమార్ పాల్గొని దర్శక నిర్మాతలను అభినందించారు. దాసరి జయంతి సందర్భంగా స్వాగతమమ్మ కళామ తల్లి లఘు చిత్రాన్ని విడుదల చేసి దానిని దాసరికి అంకితమివ్వడం తమ అదృష్టంగా దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. ఈ వేడుకలో లఘు చిత్ర ఛాయాగ్రాహకుడు అన్వర్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి గడప గడప ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి గడప గడప ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. చేతు గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గుండాల మండలం నుండి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం హామీలు ఇచ్చిన పథకాలను వంట గ్యాస్, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్తు, 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం అమలు చేసిందని, మరికొన్ని పథకాలను రైతు 2 లక్షల రుణమాఫీ ఎన్నికల తర్వాత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జోగు శ్రీశైలం, ఉపాధ్యక్షుడు మొగిలిపాక రామ్ నర్సయ్య, కోశాధికారి మల్లిపెద్ది రామ్ దయాకర్ రెడ్డి, బూతు కన్వీనర్ కాలి వెంకన్న, సోషల్ మీడియా కన్వీనర్ పాలడుగు కృష్ణ, నాయకులు మచ్చ ప్రభాకర్ రెడ్డి, చేగూరి పెద్దాపురం దయా శ్రీశైలం, జోగు శంకరయ్య, యూత్ నాయకులు దోమల పాండు, వెంకన్న, మల్లేశం, దుర్గయ్య, పెద్దపురం యాదిరెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వీర్లారణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. చామల కిరణ్ కుమార్ చెయ్యి గుర్తుకే. మనోడు. చామల కిరణ్ కుమార్ చెయ్యి గుర్తుకే. మనోడు. జై కాంగ్రెస్. జై జరి 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 మీ జరుగు ఎందుకు ఫోటో తీయడానికి బాగా కావాల్సింది మీకు ఎందుకు ఇప్పుడు మనకు మొన్న పోయినసారి బీర్లైలకు చేయి గుర్తు పోటేసాం కదా, వేసి బీర్లైలను గెలిపించాం. అట్లనే ఇప్పుడు పార్లమెంటు ఢిల్లీలో పోవాలంటే వీరు చామల కిరణ్ కుమార్. అయితే మన పార్లమెంటుకు మనకు ఆ బీర్లైలను రేవంత్ రెడ్డి కలిపి నిలవేయాలి. అయితే ఆయన మనకి చేయి గుర్తు మీద రేపు 13వ తారీఖు జరిగే పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని సీతారాంపురం గ్రామంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు కొరకు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా బీర్ల ఐరన్న గారు చేసిన సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అన్నీ వివరించి బీర్ల ఐరన్న గారిని యాలేరు నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించడానికి మా కార్యకర్తలందరూ, నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చాలా మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల చరిత్ర అంతా ప్రజలు చూసిండ్రు. భూ కబ్జాలు, ఉస్క మాఫియా, మొత్తం హైదరాబాద్లో ఉన్న సంపద అంతా దోసుకొని 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే వాటికి అప్పులకు మిత్తే 26,000 కోట్లు ఈ ప్రభుత్వం కట్టడం జరిగింది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి అక్కడ ప్రభుత్వం దగ్గర ఎలాంటి నిధులు లేకుండా చేసి దిగిపోయినారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందని అడుగుతున్నాడు. మళ్ళా
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాగానే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసింది. ఇలా మహిళలకు బస్సు ఫ్రీ, ఎక్కడ పోయినా దేవాలయాలకు పోయినా సొంత కార్యక్రమాలకు పోయినా బస్సు ఫ్రీ వస్తుంది. గ్యాస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 500 ఉండే. గుర్తు మీద ఓటేసి గెలిపియాలి. ఒప్పుకున్న 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలైనవి. ఇప్పుడు కూడా మన ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు ఇప్పుడు 9 తారీఖు వరకు మొత్తం 7 రైతు బంధు కూడా వేస్తామని ఒప్పుకున్నాం నిన్నటి మీటింగులనే. అందు గురించి మీరు అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తేనే బాగుపడతాం. ఆదివారం ఆవుల రామన్న యాదవ్ 2వ వర్ధంతి సందర్భంగా స్థానిక వీటి కాలనీ హనుమాన్ చౌరస్తాలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సిరిగిరి సురేష్ రెడ్డి మాట్లాడారు. ఆదివారం ఆవుల రామన్న యాదవ్ 2వ వర్ధంతిని సందర్భంగా స్థానిక వీటి కాలనీ హనుమాన్ చౌరస్తాలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సిరిగిరి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా వారు అకాల మరణం చెంది దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్న వారు మన మధ్యలే ఉన్నట్లు వారు లేని లోటు స్పష్టంగా ఈరోజు నల్గొండ యువతలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వారు అనేక సేవా కార్యక్రమాలు ముందుండి యువతను ముందుకు నడిపించినటువంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారు దాదాపు అనేక సార్లు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పేద ప్రజలకు సేవ చేయడం కోసం ప్రయత్నించేటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున, బత్తిని యాదగిరి, దీపా, నవీన్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, భరత్, శ్రీనాథ్, గణేష్, గోపాల్, మాండ్ర మహేష్, శ్రీనాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి యువకులు పాల్గొన్నారు. రామన్న యాదవ్ గారి 2వ వర్ధంతి సందర్భంగా మరి ఆత్మహత్య కలిసి ఆ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది. మరి రామన్న యాదవ్ గారి ముందు అందరూ కూడా తీయని లోటు కాబట్టి ఆయన ఆశకాలం కోసం ఘనంగా చిత్రపటాల సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జోహార్ అర్పిస్తున్నాం. జోహార్ రామన్న. జోహార్ రామన్న. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 9, 10, 11 వార్డులలో సిపిఎం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యవర్గ సభ్యుడు దండ అరుణ్ కుమార్ మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 9, 10, 11 వార్డులలో సిపిఎం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యవర్గ సభ్యులు దండ అరుణ్ కుమార్ మాట్లాడుతూ పేదల పెన్నిది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ప్రజా సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తి జహంగీర్. ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ కూడా ఇప్పటి వరకు ప్రజల్లో లేరు. ప్రజా సమస్యలపై వారికి అవగాహన, ప్రజా సమస్యలపై పోరాడిన దాఖలాలు లేవు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న జహంగీర్ అన్నను పార్లమెంటుకు పంపిస్తే మన ప్రజా సమస్యలను, పాలకుల మోసపూరిత వాగ్దానాలను ఎండగట్టి ప్రజా గొంతుకను పార్లమెంట్లో వినిపించే సత్తా గల నాయకుడు మన జహంగీర్ అన్న. అలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే మన ప్రజా సమస్యలపైన ప్రజల తరపున పోరాటం చేస్తాడు. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జహంగీర్ అన్నను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిందిగా కోరుతున్నామన్నారు. మండల పరిధిలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ సెక్టార్ దామనూరు రమేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆదివారం నార్కట్పల్లి మండల కేంద్రంలోని అనాథ వృద్ధాశ్రమాల్లో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమంలో కేక్ కట్ చేసి దామనూరి రమేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ మాట్లాడారు. మండల పరిధిలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ స్పెక్ట్రా దామనూరు రమేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆదివారం నార్కట్పల్లి మండల కేంద్రంలోని అనాథ వృద్ధాశ్రమంలో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి దామనూరి రమేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ మాట్లాడుతూ దామనూరు రమేష్ మంచి మనసున్న మానవతావాది, స్నేహం అనే మాటకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఏదో చేయాలనే సంకల్పం గల సహృదయమని, సమాజ సేవకు నిత్యం సమయాన్ని వెచ్చించి ఆపదలో ఉన్నవారికి ఏదో చేయాలనే తపన కలిగి ఉన్నారని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సంస్థ సభ్యులు లెనిల్, శ్రీకాంత్, రాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మోటకొండూరు మండలంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారం. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల సుస్థిరంగా ఉండాలి అంటే తెలంగాణలో 14 సీట్లు ఉండాలన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బాలసదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచల కృష్ణారెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎన్నికల సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి. బూర నర్సయ్య గౌడ్ని గెలిపించాలని కోరుతూ మాసాయిపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం. నిరుద్యోగులను మోసం చేసిన బీజేపీ పార్టీని ఓడించాలన్న డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి. ఘనంగా ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన వేడుకలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపు కొరకు మాజీ సర్పంచ్ చింతకింది మురళి ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడిలో పూజలు. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన ఎన్నికల మున్గోడు ఇన్ఛార్జ్ వెంకటనారాయణ గౌడ్. ఘనంగా అరుణోదయ రామారావు 5వ వర్ధంతి వేడుకలు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న డాక్టర్ బొమ్మరబైన కేశవులు. సెక్స్ కుంభకోణంలో కూరుకుపోయిన ప్రజ్వల్ రేవణ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి. బానూరు నాగరాజు నటిస్తూ నిర్మించిన లఘు చిత్రం స్వాగతమమ్మ కళామ తల్లి. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని గడప గడప ప్రచారం నిర్వహించిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డి. ఆవుల రామన్న యాదవ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన యువజన నాయకులు. సిపిఎం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యవర్గ సభ్యులు దండ అరుణ్ కుమార్. దామనూరి రమేష్ జన్మదినం సందర్భంగా అనాథ వృద్ధులకు అన్నదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.